అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయనాగ. థ్యాంక్స్ లాట్ మా రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి రిక్వైర్మెంట్ ఫర్ ఫీచర్ ఫిలిం అని అంటున్నారు. వీళ్ళకి డైలాగ్ రైటర్లు కావాలంట, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్లు కావాలంట, కో డైరెక్టర్లు కావాలంట, అలాగే ఆర్టిస్టులు కూడా కావాలంట 20 నుండి 26 సంవత్సరాలలోపు వాళ్ళు. అలాగే మేల్ లీడ్కి, అలాగే ఫీమేల్ లీడ్కి 18 నుండి 24 సంవత్సరాలలోపు వాళ్ళు కావాలంట. సపోర్టింగ్ ఆర్టిస్టుల కోసం 20 నుండి 45 సంవత్సరాలలోపు వాళ్ళు కావాలంట. సో ఇంపార్టెంట్ నోట్స్, ఓన్లీ వాట్సాప్ మెసేజెస్ ఆర్ యాక్సెప్టెడ్, ప్లీజ్ డూ నాట్ కాల్ అని అంటున్నారు. సబ్మిట్ ప్రిసైజ్లీ 3 క్లియర్ కరెంట్ ఫొటోస్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ యూట్యూబ్ షార్ట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అండ్ విల్ బీ నాట్ వ్యూడ్ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే, సార్ సినిమా నేను ఈ మధ్య ఒక వీడియో చూశాను, అందులో జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చే అమ్మాయిల్ని కూడా కమిట్మెంట్ టైప్లో అడుగుతూ ఉంటారంట కదా, అది ఎంతవరకు నిజం, అసలు ఇండస్ట్రీలో ఆడవాళ్ళకి ఎంతవరకు సేఫ్ అనేది అడగటం జరిగింది. దీనికి నేను మిమ్మల్ని ప్రశ్న ఎప్పటికీ సమాధానం కాదు, కానీ నా ప్రశ్నలో మీ ప్రశ్నకి సమాధానం దొరుకుతుందేమో ఒకసారి థింక్ చేసే ఒక ప్రయత్నం అయితే చేయండి. నేనేమంటానంటే, మీ ఇంట్లో ఆడవాళ్ళు మీ కాలనీలో సేఫేనా? సరే, మీ ఇంట్లో మీ కాలనీలో ఆడవాళ్ళు మీ లొకాలిటీలో సేఫేనా? సరే, మీ లొకాలిటీలో ఆడవాళ్ళు మీ మండలంలో సేఫేనా? మీ జిల్లాలో సేఫేనా? మీ రాష్ట్రంలో సేఫేనా? మీ దేశంలో సేఫేనా? నేను ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఓన్లీ అబౌట్ ఇండియా, ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఓన్లీ అబౌట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఎనీ డిస్ట్రిక్ట్, ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఎనీ మండల్, ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఎనీ విలేజ్. నేను ఇన్ జనరల్గా అడుగుతున్నాను. మీరు గమనించినట్లయితే ఈ మధ్యకాలంలో అన్నిటికంటే అత్యంత జుగుప్సాకరమైన థింగ్ ఏంటి అంటే, నేను ఏదో న్యూస్లో చూశాను, ఎవడో ఒక దిక్కుమాలినోడు కన్న తల్లి మీద రేపేటం చేశాడంట. ఆడెక్కడి నుండి అయితే పుట్టాడో కొన్ని మాటలు ఎలాగుంటాయి అంటే చాలా కోపాన్ని, చాలా ఆవేదనని తెప్పిస్తాయి. వాడు ఎక్కడి నుండి అయితే పుట్టాడో ఆ ప్రదేశాన్ని వాడు వదిలేడు. కొన్ని పదాలు కొద్ది బాగుండదు, సభాముఖంగా మాట్లాడుకోకూడని కొన్ని పదాలు అన్నమాట మొత్తం. సో నేనేమంటాను అంటే, అలాంటి తల్లి సేఫ్ కాదు, అలాంటి చాలామంది బిడ్డలు సేఫ్ కాదు, అలాంటి చాలామంది ఆడవాళ్ళు చాలా చోట్ల సేఫ్ కాదు. అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా. నేనేమంటాను అంటే, మీరు ఎవరితో ఉంటున్నారు అనే దాన్ని బట్టే మీరేంటి అనేది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు నేనేమంటాను అంటే, ఇఫ్ ఎట్ ఆల్ మీరు కార్పెంటర్తో కనుక తిరుగుతున్నట్లయితే మీరు కార్పెంటర్ అవుతారు, మీరు మెకానిక్ తోటి తిరుగుతున్నట్లయితే మీరు మెకానిక్ అవుతారు, మీరు డ్రైవర్ తోటి తిరుగుతున్నట్లయితే మీరు డ్రైవర్ అవుతారు, మీరు ఏమంటారు కుట్టు మిషన్ కుట్టే వాళ్ళతో తిరుగుతున్నట్లయితే మీరు కుట్టు మిషన్ అవుతారు. మీరు ఏం అవ్వాలి అనేది మీరు ఎవరితో ఉంటారు అనే దాన్ని బట్టి డిసైడ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ ప్రయత్నాలు చేసుకున్నట్లయితే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ డైరెక్టర్, యూ నీడ్ టు విత్ ద డైరెక్టర్ అండ్ యూ నీడ్ టు వర్క్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. అలాగే నేనేమంటాను అంటే, మీరు విభజించాలి అనుకున్నట్లయితే మీరు సినిమా ఇండస్ట్రీ వరకు రావాల్సిన అవసరం లేదమ్మా, బయట చాలామంది ఉన్నారు దరిద్రులు. కానీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు మంచి ఏంటి, చెడు ఏంటి అనేది ఫిల్టర్ చేసుకోవాల్సిన బాధ్యత అనేది మీ మీదే ఉంటుంది. వీడు మంచోడు, వీడి దగ్గర మనకు అవకాశం ఉంటుంది, వీడి చెడ్డోడు, వీడిని దూరంగా వెళ్ళిపోదాం అనేది మీరు ఆ ఫిల్టరైజేషన్స్ ఎప్పుడైతే పెట్టుకుంటారో, దెన్ యూ విల్ గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ ద రైట్ పీపుల్. ఇక్కడ నేనేమంటాను అంటే, ఇంతకుముందు కూడా ఒకటి రావణుడు ఉంటే రాముడు లాంటి వాళ్ళు వందల్లోనో, వేలల్లోనో, లక్షల్లోనో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక్క రాముడు కూడా దొరకడం అనేది చాలా కష్టం అవుతుంది. అలాంటి ఒక ప్రజెంట్ జనరేషన్లో మనం ఉన్నాం కాబట్టి, రాముడు అనేవాడు దొరకడమే కష్టం అవుతున్న తరుణంలో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది మనదే బాధ్యత. సో నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, ఎక్కడా కూడా సేఫ్ కాదు, అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా సేఫ్ కాదు. బట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ క్లారిటీ టు హూమ్ యు ఆర్ బీయింగ్ విత్ అనేది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో మీకు ప్రశ్నకి సమాధానం వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. jalandharreddy.official@gmail.com, JALANDHARREDDY, జలంధర్ రెడ్డి డాట్ అంటే ఫుల్ స్టాప్, అఫీషియల్ OFFICIAL
official@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9618259546. ఐ రిపీట్ 9618259546. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టి ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు మీరు ఎవరో కూడా నాకు తెలియదు. పిల్లలు ఎవరైనా డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.